కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటోడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏం వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బుడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు. అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడయ్యా. ఎందుకు చేయలేదు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించు. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా. నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా? నాకు అసలు అర్థం కావట్లేదు.